అక్కడ మామూలుగా ఇప్పుడు మనిషికి ఏదైనా ఒక చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో అలా అసలు ఉదయగిరి గారికి ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీకు ఆయనకి ఆ బాండింగ్ అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ అక్క మీకు ఆయనకి? 8 years. 8 years గ్యాప్ అంటే చక్కగా చేతుల్లో తీసుకుని Yes, ఆ yes. పెంచిన అనుభూతులు అవన్నీ ఉండుంటాయి. Yes. సో వాటి గురించి ఒక యాక్చువల్గా నేను మా అమ్మ షీ వాజ్ అ టీచర్, అవును. క్రాఫ్ట్ టీచర్ మా అమ్మ. సో తను బిజీగా ఉండేది కాబట్టి నేను ఎక్కువ ఉదయ్ని చూసుకోవడమే. మోర్ దెన్ అ సిస్టర్లీ రిలేషన్, ఇట్ వాజ్ అ మదర్లీ రిలేషన్. సో వాడిని ఎత్తుకుని తినిపించడము, పైకి టెరెస్కి తీసుకెళ్ళి ఇలా చంకలో వేసుకుని అవి ఇవి చూపిస్తూ తినిపించడము, వాడికి స్నానం పోయడము, ఉయ్యాల్లో ఊస్తూ లాలి లాలి స్వాతి ముత్యం పాట, లైక్ అట్లా. ఇట్ వాస్ నేను ఒక ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక చిన్న నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అలా వాడు ఒక మోర్ దెన్ బ్రదర్, లైక్ సన్. అంటే మామూలుగా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది అక్క, నేను సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నాను, హీరో అవ్వాలనుకుంటున్నాను అని మీకు ఏ సిచ్యువేషన్ లో, ఏ ఏజ్ లో చెప్పారక్క? మేము వీఆర్ మూవీ బఫ్స్ అండి ఫ్రమ్ ద బిగినింగ్. మా మమ్మీ డాడీ కూడా వాళ్ళకి మా నలుగురికి మా మూవీస్ ఫ్యామిలీ మొత్తం అందరికి మూవీస్ పిచ్చి. సో ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము చిన్నప్పటి నుంచి కూడా. సో చిరంజీవి గారిది కానీ, అమితాబ్ బచ్చన్ గారిది కానీ, కమల్ హాసన్ గారిది. సో మూవీస్ చూసేయాలి, రిలీజ్ డే చూసేయాలి. డాడీ ఏమో ఆఫీస్ లీవ్ పెట్టేస్తారు, మేము స్కూల్ మానేస్తాము, వెళ్ళిపోయే వాళ్ళం, మూవీస్కి వెళ్ళిపోయేవాళ్ళం. అంత మూవీస్ పిచ్ అనమాట. సో అలా చూసి చూసి హీ గాట్ ఇన్ టు దాట్. అండ్ నాకు కూడా ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి అని. ఇట్ వాజ్ 8 years అండి. ఒకసారి మమ్మీ డాడీ ఇక్కడ బయటకు వెళ్తే వి జస్ట్ వాచ్డ్ అ మూవీ. అక్క సీరియస్గా చెప్పాలి నీకు ఒకటి, నాకు హీరో అవ్వాలని ఉందక్క. 8 years అప్పుడు 8 years అప్పుడు వాడు. సో మేము కొంచెం భయపడ్డాం, ఎందుకంటే వీఆర్ అ వెరీ ఆర్థడాక్స్ బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ. ఎలా ఉంటుంది ఒక ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, అలా ఉండేవాళ్ళం. సో కొంచెం భయపడ్డాము. ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎవరైనా ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ అంటే ఎనీవన్ విల్ బి ఎక్సైటెడ్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ వి సెడ్ ఓకే విల్ సీ, అమ్మని మెల్లగా పటాయిద్దాము, అమ్మని ఒప్పిద్దాము అని. బట్ తర్వాత మా కాలనీలో వినాయక చవితులు ఇవి పెడతారు కదా, వినాయకుళ్ళు పెడతారు. అక్కడ మస్ట్ అన్నమాట, ఉదయ్ ఒక పర్ఫార్మెన్స్ ఉండాలి, డాన్స్ పర్ఫార్మెన్స్ మస్ట్. అండ్ కాలనీలో ఫ్యాన్సీ, ఎయిర్పోర్ట్ కాలనీ, మా నాన్నగారు ఎయిర్పోర్ట్ లో పనిచేసేవారు. సో ఎయిర్పోర్ట్ కాలనీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఫస్ట్ ఉదయ్ బెగ్గర్ గా చేసాడు ఒకసారి. అదే ఒక మూవీలో కూడా బెగ్గర్ గా చేసినప్పుడు స్నేహం అనుకుంటా, ఆర్తి అగర్వాల్ గారిది నీ స్నేహం కదా, ఒక ఆడిటోరియంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అప్పుడు అన్నాను, నీ చైల్డ్హుడ్ లో గుర్తుందా, నువ్వు ఇట్లా దీంతోనే కొట్టేవి, ఈ రోజుతోనే ఫ్యాన్సీ డ్రెస్ కొట్టేవు. సో అట్లా ఆ టాలెంట్ కనిపిస్తూ ఉండేదండి తనలో. తర్వాత యాప్టెక్ లో కంప్యూటర్ కోర్స్ చేరాడు, అందులో కూడా మోడలింగ్ ఉంటే మిస్టర్ యాప్టెక్ గా హీ వన్ దేర్. సో అలాగే మెల్లమెల్లగా ఇట్ వాజ్ షైనింగ్ అవుట్ కనిపిస్తూ ఉండింది. అండ్ చిత్రం కాల్ ఫర్ యాక్టర్స్ వచ్చినప్పుడు, వాడికి తెలిసినప్పుడు వచ్చి అప్పుడు ఇంకా అమ్మని రిక్వెస్ట్ చేస్తే మమ్మీ సెడ్ ఇట్స్ ఓకేరా, చదువుకోవడం ఎప్పుడన్నా చదువుకోవచ్చు, అదే నువ్వు ఇప్పుడు ట్రై చేస్తానంటున్నావు, గివ్ అ ఛాన్స్ టు యువర్ ప్యాషన్ అని అమ్మ చెప్పేటప్పటికి ఇంకా హీ వాజ్ ఎగ్గిరి, వాజ్ వెరీ హ్యాపీ. ఓకే అంటే మామూలుగా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మామూలుగా ఎలాంటి విషయానికి బాగా సెన్సిటివ్గా, లేకపోతే ఎలాంటి విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగల మనస్తత్వం ఉండేదా ఉదయానికి? He is very sensitive and very emotional, highly emotional, breaks out for everything. ఏడ్చేస్తాడు, బాగా ఎమోషనల్. బట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడే ఉండేది. లైక్ ఈవెన్ చిత్రం దీంట్లో కూడా ఆడిషన్స్ అప్పుడు కూడా చాలా రోజులు పడింది వాడికి రిజల్ట్ రావడానికి, బట్ నెవర్ గివ్ అప్ లాగానే. అండ్ ఫస్ట్ లో చాలా కష్టపడ్డాడు, లైక్ ఈవెన్ టు సీ హిమ్ ఈ అవుట్పుట్, నువ్వు నేనులో ఈ అవుట్పుట్ చూడడానికి కూడా చాలా కష్టపడ్డాడు. చిత్రంలో కానీ నువ్వు నేనులో కానీ అలా మెట్టు మెట్టు ఎదుగుతూనే వెళ్ళాడు, చాలా కష్టపడ్డాడు. బట్ అదే నెవర్ గివ్ అప్ గానే ఉండేవాడు ఇప్పుడు కూడా. బట్ ఎమోషనల్, వెరీ ఎమోషనల్. మీ మధ్య గొడవలు ఎలా ఉండే అక్క? సరదాగా ఎప్పుడైనా కొట్టారా తమ్ముడిని? చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం, మార్చుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. బట్ అగైన్ నేను కొంచెం మదలీ టచ్ కాబట్టి నేనే అణిగిపోయేదాన్ని. వాడు ఈజ్ ద యంగెస్ట్ ఇన్ అవర్ హౌస్ కాబట్టి పెట్టేవాడు.
సాధించుకునేవాడు. అందరికి చాలా క్యూట్ గా Yeah, అనిపించేది. అంటే ఈ సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ టైంలోనే బ్యాక్ టు బ్యాక్ ఒక 3-4 హిట్లు ఇచ్చేసారు. Yes. ఒక స్టార్ హీరో అసలు అంటే దాన్ని ఎలా అంటారంటే తారా స్థాయికి వెళ్ళిపోయింది ఆయన క్రేజ్. Yes. సో అప్పుడు స్టార్టింగ్ లో ఈ షూటింగ్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మీతో ఏమన్నా షేర్ చేసుకోవటం అలాంటి జరిగా ఈ రోజు ఇలా మొత్తం నువ్వు జరిగింది. నేను మనసంతా నువ్వే వరకు ఐ వాస్ హియర్. మేము 2000 లో అక్కడికి షిఫ్ట్ అయినా నేను ఇక్కడ ఉండేదాన్ని. ఎందుకంటే మా అమ్మాయి డెలివరీ అవ్వడము అవి నేను కొంచెం ఇక్కడే ఉండేదాన్ని. సో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, ఐ వాస్ వెరీ క్లోజ్ టు హిమ్. సో ఈ 3 మటుకు అదే ఇవాళ చిత్రం నువ్వు నేను చూస్తున్నప్పుడు ఐ వాస్ టెల్లింగ్ మై డాటర్ ది ఒక స్టేజ్ పాట ఉంటుంది. ఆ స్టేజ్ పాట అప్పుడు నేను వెళ్ళాను షూటింగ్ కి. బికాస్ మనసంతా నువ్వేకి వాజ్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ టు గో అబ్రాడ్. ఓకే, నువ్వు నేను చిత్రం ఇక్కడే జరిగింది షూటింగ్. సో మనసంతా నువ్వేకి ఐ థింక్ ఆ పాటకి, చెప్పవే ప్రేమ పాటకి అంతే దే హ్యాడ్ టు ట్రావెల్ అబ్రాడ్. సో పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ మీద సైన్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఆ పాట షూటింగ్ అవుతుంటే సంథింగ్. సో ఐ వాస్ టెల్లింగ్ అలా నాకు ప్రతి సీన్ లైఫ్ స్టైల్, బేగంపేట లైఫ్ స్టైల్ దగ్గర అవుతుంది. వీఆర్ ఇన్ లవ్ అన్న అరిచే పాట అది బేగంపేట లైఫ్ స్టైల్ దగ్గర అవుతుంది. ఆ రోజు కూడా వచ్చి షేర్ చేసుకున్నాడు. అట్లా ఇవాళ అయితే అన్ని వాడు ఆ రోజు షేర్ చేసుకునేవన్నీ అప్పుడు ప్రతి సీన్ కి. గాజువాక పాట తర్వాత వచ్చి అసలు ఈ షేర్డ్ హిస్ ఎనర్జీ ఎంత బాగా వచ్చింది అక్క, యూ షుడ్ సీ ద అవుట్పుట్ ఆఫ్ దట్ సాంగ్ అని అసలు ఇవాళ అయితే ఐ రియలీ cherished each and everything. It was quite a heavy but నాకు మీ కళ్ళలో కనపడుతుంది అది. సో అంటే ఇప్పుడు అంటే మీరు ఉన్నారు ఆయనతో మనసంతా నువ్వే వరకు, ఆ తర్వాత కూడా మంచి మంచి సినిమాలు చేశారు. అంటే ఒకనొక టైం వచ్చేసరికి ఎక్కడో కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఎంత క్లోజ్ గా ఉన్నా, ఎంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ అయినా కూడా ఆ బిజీ కానీ వేరే వేరే రీజన్స్ వల్ల ఆ గ్యాప్ ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? నాకు ఉదయకి ఆ గ్యాప్ వచ్చింది, ఏంటి వీడేమి షేర్ చేసుకోవట్లేదు నాతో ఈ అంటే ఇంకా ఆఫ్టర్ ఒక 6-7 మూవీస్ ఇంకా హీ గాట్ వెరీ ఎంగ్రాస్డ్ ఇన్ టు హిస్ ఫీల్డ్ అండ్ కొంచెం ఈవెన్ అంత ర్యాపో తగ్గిపోయింది. ఇంకా అక్కడ నేను కూడా 2 పిల్లలు కదా, పిల్లలతో ఇంకా నేను కూడా ర్యాపో వీక్లీ వన్స్ అట్లా వి యూస్ టు హ్యావ్ అ లాంగ్ కాల్ అండ్ జస్ట్ చెప్పేవాడు బట్ నాట్ వెరీ క్లోజ్ ఆఫ్ ఎవ్రీ సీన్. So first 3 movies matku every scene to scene he was acting because I was very close and akkada we were was sharing. And starting lo kuda manchi friend circle undedi, అలా మెయింటైన్ చేసేవాళ్ళ ఉదయ్ అన్న, లేకపోతే షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ ఇలా ఉండేదా, లేకపోతే షూటింగ్ అయిపోయినా కూడా ఫ్రెండ్స్ తో సరదాగా అని? అంటే సునీల్ గారు మంచి ఫ్రెండ్ అప్పట్లో ఆయనకి, సో ఎలా ఉండేది ఆ ర్యాప్, ఎలా ఉండేది ఫ్రెండ్స్ తో? షూటింగ్ వరకు ఫ్రెండ్స్ తో, యూనిట్ తో, ఫ్రెండ్స్ తో అందరూ బాగుంటారు. బట్ వన్స్ హీస్ హోమ్ హీస్ అ ఫ్యామిలీ మ్యాన్. ఇక వేరే లేదు, ఇంట్లో అమ్మ నాన్న అందరు కూర్చుని తినాలి, ఎవ్రీథింగ్. అగైన్ వి వర్ కంప్లీట్ ఫ్యామిలీ ఇంట్లో. ఎవరంటే బాగా ఇష్టం ఉదయ్ గారికి? అమ్మ పెట్టు. అక్క మీకేమన్నా గుర్తుంది అంటే మామూలుగా ఇప్పుడు ఫస్ట్ టైం మన ఫస్ట్ శాలరీ, ఒక ఫస్ట్ రెమ్యునేషన్ అనేది సో చాలా మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఏదో ఒకటి కొనిపెట్టి ఇవ్వాలి అని ఉంటుంది. అలా ఉదయ్ గారు ఆయన ఫస్ట్ రెమ్యునేషన్ తో కానీ, ఆయన రెమ్యునేషన్ తో కానీ మీకేమన్నా ఇవ్వటం, మీకేమన్నా గిఫ్ట్ ఇలా మీకేమన్నా గుర్తుందా? చిత్రం వాజ్ హిస్ ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ వచ్చింది వాడికి. ఆ చెక్ అలాగే పెట్టుకున్నాడు, ఆ చెక్ అలాగే పెట్టేసుకున్నాడు. ఇప్పటికీ అలాగే ఆ చెక్ ఉంది మీ దగ్గరే ఉంది, అది నాన్నగారు వాళ్ళ దగ్గర. ఆ చెక్ అలా పెట్టేసుకున్నాడు. లేదు, ఆ చెక్ అసలు ఈవెన్ హీ డిడ్ంట్ డిపాజిట్ అండ్ చేయలేదు, అలా పెట్టేసుకున్నాడు అంతే. బికాస్ ఇంకా దట్ వాజ్ హిస్ డ్రీమ్, చైల్డ్హుడ్ అంబిషన్. అది అచీవ్ అయిన రోజు మటుకు హీ సెడ్ దట్ ఐ విల్ నాట్ ఎన్కాష్ దిస్ చెక్, నేను ఇది ఇలాగే పెట్టేసుకుంటానని. తన ఆల్బమ్ పెట్టుకున్నాడు ఒకటి, ఆల్బమ్ లో పెట్టేసుకున్నాడు. మీకేం గిఫ్ట్ ఇవ్వలేదు అక్క? ఇది అక్క నా ఫస్ట్ రెమ్యునేషన్, నేను సంపాదించిన దాంతో ఇదిగో నీకు చీర, లేకపోతే ఏదో ఒక ఇలాంటివి ఉంటాయి కదా, క్యూట్ గా మంచి మూమెంట్స్ ఉంటాయి కదా? అంటే 2-3 సార్లు హీ కేమ్ టు మస్కట్ అండి. పిల్లల ప్రాణం, చాలా ఇష్టం, 2 పిల్లలు వాడికి. సో తేజ, మా బాబు బర్త్డే కి, మా బాబు పేరు కూడా తేజ. సో మా బాబు బర్త్డే కి సర్ప్రైజ్ చేయడానికి హీ కేమ్ ఆన్ అ సర్ప్రైజ్ విజిట్. నీకు నేను నాకు నువ్వు కనుకుంటాను. వెన్ హీ వాస్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ షూటింగ్ హీ వెంట్ వయా మస్కట్. సో అక్కడ వచ్చి సర్ప్రైజ్ చేశాడు. అప్పుడు హీ బాట్ అ క్యూట్ లిటిల్ సారీ ఫర్ మీ. దట్ వాస్ సో స్వీట్ టు గెట్. అండ్ వన్స్ దుబాయ్ నుంచి హీ బాట్ మీ అ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్.
సో దట్ వాస్ వెరీ, ఇట్ ఈస్ మెటీరియలిస్టిక్ దో, బట్ దట్ ఫీల్ అక్కడ కొనుక్కెళ్ళాలన్న థాట్ వాజ్ ఇనఫ్ నో. సో మామ్ కి నాకు two bangles తీసుకుని వచ్చాడు. సో దట్ వాస్ మెమరబుల్. బట్ అదర్వైజ్ ఐ హ్యావ్ lots of gifts from him, which is immaterial. I mean materialistic కాకుండా గిఫ్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఎప్పుడైనా ఏడిపించటాలు సరదా యా చాలా ప్రాంక్స్ ఉండేవి, చేయటాలు ఇలాంటి చాలా ఉండేవి. చాలా అల్లరి చేసేవాడు, నన్ను బయట పట్టేవాడు మా అమ్మ దగ్గర, నన్ను కొట్టించేవాడు మా అమ్మ వాళ్ళు. ఆ అల్లరి అయితే చాలా సార్లు చేసేవాడు. నన్ను అమ్మ డాడీ తిట్టుంటే వాడికి సంతోషం. అయ్యో చిన్నప్పుడు వెరీ చిన్నప్పుడు. స్మాల్. ఆ, సో ఏదో నాకు ఒకసారి పట్టీలు పోయిందనమాట, మేము ఆడుకుంటుంటే పట్టీలు పోయింది ఒకటి. ఆ, నన్ను రాత్రి చూస్తే ఒకటే పట్టి ఉంది. ఆ. ఉదయ్ నా పట్టీలు పోయింది ఉదయ్, చెప్తా ఒకటి నాకు పడిపోయింది అని. చెప్పొద్దురా అమ్మకి, రా మనం పోయి ఒకసారి మనం ఎక్కడ ఆడుకున్నాం అక్కడ పోయి వెతుకుదాం రారా అని. సో వచ్చాడు నాతో, ఇద్దరు ఏదో అమ్మ కడుపు ఫుల్గా ఉంది వాకింగ్కి వెళ్ళొస్తామని చెప్పి అబద్ధం చెప్పి వెంట్ అవుట్ టు సర్చ్. దొరకలేదు. నేను ఇంటికి వచ్చి చెప్పొద్దు ఉదయ్ ప్లీజ్, నా అమ్మ తిడుతుంది నన్ను, నాకు భయం, వెండి పట్టి కదా చెప్పొద్దురా అని. ఓకే అక్క చెప్పను, నో ప్రాబ్లం అని. పొద్దున్న లేచేటప్పటికి మా అమ్మ వచ్చింది కోపంగా, పట్టి ఎక్కడే నీది అని అడిగింది. నేను ఇంకా లేవలేదు, ఎలా తెలిసింది పట్టి పోయిందని, నీ పట్టి ఏదే అనింది. అంటే అమ్మ అది ఇక్కడ ఉంటుందేమో మంచం మీద అని. అంతే అమ్మ నన్ను కొట్టడం స్టార్ట్ చేసి, అబద్ధం చెప్తావా, పోయింది కదా నిన్న అని. అమ్మ నీకు ఎట్లా తెలుసు అమ్మ, చెప్పాడు నాకు వాడు అని. అమ్మ బడవపోయి అలా దొంగ పనులు చాలా చేసేవాడు. ఓకే. ఈ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆ టైంలో లైఫ్ స్టైల్ అలా ఉండేది అక్క? ఎందుకంటే మీరు ఫస్ట్ 3 సినిమాలకి మీరు ఉన్నారు కాబట్టి, ఆ పొద్దున లగటం, రెడీ అవటం, జిమ్, ఆ లైఫ్ స్టైల్ అలా ఉండేది ఉదయ్ కిరణ్ గారికి? నార్మల్ లైఫ్ స్టైలే ఉండేదండి. యా నార్మల్ లైఫ్ స్టైలే. తర్వాత నేను మనసంతా నువ్వే దగ్గర నుంచి హీ గాట్ అ లిటిల్ సీరియస్ అండ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడము ఇంట్లో, అండ్ చాలా సీరియస్ అయ్యాడు అనమాట మనసు. బట్ అదర్వైజ్ చిత్రం నువ్వు నేను చిత్రంకి బాగా తగ్గమన్నారు. చిత్రంకి కొంచెం వాడికి బాడీ ఉండేది, బట్ దాంట్లో చాలా చిన్నగా కనిపించాలని చెప్తే బాగా తిండి తగ్గించేసి తగ్గాడు. నువ్వు నేనుకి కొంచెం స్పోర్ట్స్ పర్సన్, దాంట్లో కొంచెం మసిల్ పెంచాలి అంటే దానికి పెంచాడు. అట్లా అంటే మూవీకి ఏం అవసరం ఉందో దాన్ని బట్టి అలా చేసేవాడు అలా ప్రతి మూవీకి. మూవీకి అంటే మామూలుగా ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్, ఇవి కూడా కొంచెం మీరు దగ్గరుండి చూసారు కాబట్టి మీరేమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు? ఇంకా గ్లామర్ గా కనిపించాలి ఉదయ్, ఇంకా అసలే నేను కూడా విన్నాను చాలా సార్లు, చాలా మంది అమ్మలకి నువ్వు అంటే క్రష్ అంట ఈ టైప్ లో. he only used to have a couple of dietitian friends నుంచి తీసుకుని he was rigorously following all that. ఓకే. ఈ ఎగ్, మేము ఎగ్ కూడా తినము, బట్ ఎగ్ వైట్ తింటే మంచిది అని అట్లా he used to have like that. అట్లా he used to inquire from his friends and he used to follow that ఓకే. strict